స్టీరింగ్, ట్రాక్టర్ స్టీరింగ్ కానీ గట్టిగా చేతులు కొట్టాలి. సైకిల్ తొక్కుతూ తొక్కుతూ సైకిల్ టక్క నిలబెట్టేశాడు సైకిల్ మాస్టర్ గారు. మనం ఒక స్టీరింగ్, ట్రాక్టర్ స్టీరింగ్ గాని ఒక లారీ స్టీరింగ్ గాని ఏ విధంగా పట్టుకొని తిప్పుతామో అదే విధంగా చూడండి మనిషి మొత్తం ముందుకు వాలి సర్కసండి. మరి సైకిల్ ఏం మాత్రం మిస్ కాకుండా సైకిల్ ఫెడలు భూమి కానిచ్చేసి సైకిల్ మొత్తం బ్యాలెన్స్ మీదుగా నిలబెట్టి చూపించాడు. గట్టిగా చేతులు కొట్టాలి అన్నగారు అక్కగారు. అవి నీళ్లు కాదండి, డీజిల్. రాత్రి మన స్వామి అన్నయ్య గారు, మునుస్వామి అన్నయ్య గారు కన్నా మాకు మైకులో డీజిల్ అడిగితే 3 లీటర్లు వాళ్ళే తెచ్చిచ్చారు. మరి ఎందుకంటే మా డీజిల్తో చేస్తే మీకు డౌట్ ఉంటుందని చెప్పేసి మీ యొక్క గ్రామస్తులే మాకు రాత్రి అడిగితే తెచ్చిచ్చారండి. మరి కడుపుకు ఎదరమ్మకు చేతులకు మొత్తం డీజిల్ పోసుకున్నాడు. ఒక కర్రకు గుడ్డ చుట్టి చుండి ఒళ్ళు చేతులు మొత్తం అంతా శాఖం చేసి చూపిస్తున్నాడు. అగ్గి సర్కసు, అగ్గి బ్యాలెన్స్. డీజిల్ గన కడుపులోకి తాగి మళ్ళా అగ్గి మీద ఊపి చూపిస్తున్నాడు. రెడీ, క్లాప్స్ గట్టిగా చేతులు కొట్టాలమ్మా తమ్ముళ్ళు. రెడీ, స్టార్ట్. సైకిల్ టక్కున నిలబెట్టేసి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాడు. క్లాప్స్ గట్టిగా చేతులు కొట్టాలి. గట్టిగా చేతులు కొట్టాలా. సైకిల్ టైరు మెడకు వేసుకున్నానండి. అగ్గి వెలుగుతున్న సైకిల్ టైరు. మరి చుండి జానుడు పొట్ట నిండాలంటే మానవుడు ఉదయం లేస్తానే ఎన్నో కష్టాలు పడాలి. ఎందుకంటే చుండి మీరు చేసే పనులు మేం చేయలేం, మేం చేసే పనులు మీరు చేయలేరు. ఎందుకంటే ఇది మా కులవృత్తి. మా తాతలు మా నాన్నగారంటే చుండి హరికథలు డ్రామా చెప్పేటోళ్ళు. ఎందుకంటే చుండి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విద్య గన ఒక 20 సంవత్సరాల కిందట నేర్చుకున్నాం మేము గన. చుండి కడప జిల్లా, రాయలసీమ కడప జిల్లా బద్దివేలు తాలూకా కన్నిమల్లాయపల్లి గ్రామం అంటే బ్రహ్మయ్య తాత మఠం. మఠంలో నేర్చుకున్న విద్య మీ అందరి ముందు చేసి చూపిస్తున్నాడు మాస్టరు. గట్టిగా చేతులు కొట్టాలా అన్నగారు అక్కగారు. పెట్టుకుంటామో ఆ విధంగా చూడండి అగ్గి బొత్తులు కన్నా నోటితో ఆరిపేస్తున్నాడు. గట్టిగా చేతులు కొట్టాలా. గట్టిగా చేతులు కొట్టాలి. నోటితో రియల్ గా ఒక మంత్రం కాదు, తంత్రం కాదండి. మీకు అబద్ధం చెప్పినా వింటారు, నిజం చెప్పినా వింటారు. ఎదురుగా వెంకటరమణ స్వామి ఉన్నాడు. మా తల్లిదండ్రుల సాక్షిగా మేము నేర్చుకునే విద్య అండి ఇది. మా కులవృత్తి. మరి చుండి ఒక అగ్గి ఒత్తులుగా నోటితో ఆరిపేసినాడు.
ఇది అక్షంతలు కొట్టాలా మరి అగ్గి ఊర్లో ఈ అబ్బాయి దగ్గర మాట్లాడి 500 అంట డబ్బులు అంట దుడ్లు అంటే ఇప్పించుకో. ఇచ్చే బాబు 500 ఇచ్చేసి ఇచ్చారా మైకి వల్ల అంటే మాట్లాడతావా దమ్మాయి మాట్లాడితే అబ్బాయి 500 ఇస్తాడంట మాట్లాడు. బాయ్ జోకర్ బాబు నీకు నిజంగా మాటలు రావా? నిజంగా రావు. మా అమ్మాయి ఊరికి వెళ్ళింది బాబు, చిన్న మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసా, మాట్లాడు. ఏంటి మా అమ్మాయి వద్దా? ఇంకెవరు కావాలండి? మరి ఇద్దరం చేసుకోవాలి. సర్లే చేసుకుందాం కానీ మాట్లాడరా బాబు. పెళ్లి బాయ్ నీకు ఇంతవరకు మాటలు రావని చెప్పినావే, ఇప్పుడే వచ్చినాయి మాటలు. అంటే ఇంతవరకు మా మాస్టర్ గారు మాట్లాడితే నీకు మాటలు రాలే, మేము లేడీస్ మాట్లాడడానికి గొంతులో మాట గుద్దుకొని మరి బయటకు వచ్చింది. సర్లే కానీ బాబు ఇంతకీ నీ పేరేం పేరు? ఇది నీ ఊరు కాబట్టి నువ్వే చెప్పాలి బాబు. ఫస్ట్ లేడీస్ చెప్పాలి. మా పేరు వచ్చి సురుసురు జానా బాబు. నీ పేరు? సర్లే కానీ మీ దేవుడు ఇంతకి? మాది బెంగళూరు దగ్గర కోలారి బాబు. అవునా? సర్లే కానీ మీ ఇంటికి రావాలంటే ఎన్నో నంబర్ ఇల్లు? మా ఇంటికి రావాలంటే ఎన్నో నంబర్ ఇల్లు అంటారా? మా ఇంటికి రావాలంటే 2వ నంబర్ ఇల్లు బాబు. ఏంటి ఏంట్రా నీ చూసేది? 3వ నంబర్ ఇల్లు అంటే మా ఇంటి పక్కనే మీ ఇల్లు కూడా. సర్లే కానీ బాబు ఇంతవరకు మా మాస్టర్ గారు పర్మిషన్ లేకుండా మా చదువులో డ్యాన్స్ అన్నావు కదా, నువ్వు తప్పు చేసినావు కదా బాబు. 500 డబ్బులు కట్టేసి బయటికి పో. మా ఎబ్బ సొమ్ము కాదురా రే, మా చదువులో డ్యాన్స్ అన్నావు కదా అందుకని అడుగుతాండేది. నేను డబ్బులు ఇల్లంటే నువ్వు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు ఎలా చెప్తే నేను కూడా అలాగే చెప్పాలి. అదేందో చెప్పు బాబు. నా పేరు సాయిబు. అంటే నీ సొంత పేరు సాయిబు? ఊళ్ళో మా అక్కగాళ్ళు మా బావగాళ్ళు అన్న సాయిబు సాయిబు అని పిలుస్తారు. అంటే ఈ ఊళ్ళో నీకు అందరూ సాయిబు అని పిలుస్తారు, మేము కూడా అలాగే పిలిచాలి. చెప్పు బాబు. కడుపు, చెయ్యి, సాయిబు. ఆ 3 కలిపి చెప్తే పీకి కాదురా రే, తీసిస్తానని చెప్పాలి. మేము సాయిబులు అట్లే అంటాం. మీరు సాయిబులు అలాగే అంటారు. సరే చెప్తూ మా కడుపు చేయి సాయిబు, కడుపు చేయి సాయిబు. కడుపు చేయి సాయిబు, కడుపు చేయి సాయిబు. అరే పేడమోహం ఇక్కడ రారా. ఇంత లేవు నువ్వు, నాకు మాటలు రావు, నీ మీద ఒట్టు ఆయన మీద ఒట్టు అని చెప్పి అమ్మాయి వస్తే 500 డబ్బులు ఇస్తానని ఇన్ని మాటలు చెప్పేసావా? రారా రే తప్పేల మొహం రా ఇట్లా. ఈయనకి 2 కట్లు కట్టేసి చేనులో ఏడని నిలబెట్టినామనుకున్నా గోవులు కానీ దయ్యాలు కానీ ఏమి రావు చూడు. కాదురా మాటలు రావు నీకే. అలా బెట్ట అంటావు, ఇది పెట్టుకో. మాట్లాడి ఇంతవరకు అమ్మాయి వస్తే 500 దుడ్లు ఇస్తానని చెప్పి అట్లేనా చెప్పేది? నువ్వు చెప్పేది తప్పు కాదు. దాంట్లో ఏం తప్పు ఉందా? ఏది చెప్పు. నా పేరు సాయిబు. ఏం పేరు? నా పేరు సాయిబు. నీ పేరు సాయిబు? మా అక్కగాళ్ళు మా బావగాళ్ళు అన్న సాయిబు సాయిబు. ఈ గ్రామంలో నీకు అందరూ సాయిబు అంటారా? మేము అట్లే పిలిచాలా? సరే పిలుస్తాంలే బాబు. కడుపు, చెయ్యి, సాయిబు. ఆ 3 కలిపి చెప్తే డబ్బులు ఇస్తావా? ఏమొస్తుందిరా? కడుపు చెయ్యి సాయిబు, కడుపు చెయ్యి సాయిబు అదే వస్తుంది కదా. కడుపు చేసాబు అవ్వా అట్లా కాదురా చెప్పేది. రే కడపాత్రం వచ్చాము సాయం చేయి సాయిబు అని చెప్పాలా. నువ్వు కడుపు చేయి సాయిబు అంటే తప్పు వస్తుంది బాబు. సరేనా? ఓకే. రాత్రి వచ్చింది ఎవరు? నిక్కర్ నారాయణ రాత్రి వచ్చినాడు రా. నీ మాదిరే ఉన్నాడు. ఎవరు రాత్రి వచ్చినాడు? నిక్కర్ నారాయణ మీ నాయన. మరి నువ్వు వానికి నాయన ఎట్లయితే అది? ఫస్ట్ వచ్చి వాడు మా అమ్మని చేసుకున్నాడు. ఫస్ట్ వచ్చి వాడు మీ అమ్మని చేసుకున్నాడు, మళ్ళా నేను తిరిగి వాళ్ళ అమ్మాయి చేసుకున్నా. నువ్వు తిరిగి మళ్ళీ వాళ్ళ అమ్మని చేసుకునేవా? నాయనమ్మకి ఎట్లు చేసుకునేవా? ఎందుకు చేసుకునేవారు అట్లా? ఎందుకంటే రోజు తాగొచ్చి కొడతా ఉంటారు. మీ అమ్మకి వాడు మీ నాయన రోజు తాగొచ్చి కొడతా అంటే నేను రోజు తాగొచ్చి కొడతా. నువ్వు వాళ్ళ అమ్మని కొడుతున్నావు. సరే బానే ఉంది. మరి వారి పేరు నిక్కర్ నారాయణ, మరి నీ పేరు? నా పేరు బ్రష్నారాయణ. బ్రష్నారాయణ. ఓహో రాత్రి వాడు నిక్కర్ నారాయణ వచ్చిండే. ఈ పేరు నీ పేరు వచ్చేసి ఈ రోజు బ్రష్నారాయణ. ఓకే బ్రష్నారాయణ గారు, మరి రేపు ఇంకో అబ్బాయి వస్తాడా? ఓకే. మరి నీకేమైనా డాన్స్ వస్తుందా? డాన్స్ వస్తుందా నీకు? డాన్స్ చేస్తావా? ఏ పాట కావాలా? ఏ సినిమా పాట కావాలా? యాది? గోపిక గోదావరి. ఓహో అంత పాత సినిమా అడుగుతున్నావా? గోపిక గోదావరి. దాంట్లో ఏ పాట కావాలి బాబు? ఏ పాట? నువ్వక్కడుంటే నేనిక్కడుంటే లోపల గులగుల. లేదురా పాట లేదు మా దగ్గర. యాది? యాది?
మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి రాత్రి అడిగినావులే అది ఎన్టీఆర్దే యాది సినిమా యాది నిమ్మందంగా యా? నిమ్మందంగా యమదొంగ కాదురా యమదొంగ ఆ. ఆ నోటి ఏం తప్పుగా అనుకో ఓహో మేమెవరో కానీ తప్పుగా అనుకోకూడదు, నీకు నోరు తిరగదు. సరే యమదొంగ పాట కావాలా? రేపు వేస్తాం బాబు, ఓకేనా? నీకు డ్యాన్స్ వేయాలంటే ఈ ఊరి పిల్లలు పిలుచుకో, లాస్ట్ లో 2 పాటలు వేస్తాం, సరేనా? ఇప్పుడు సర్కస్ ఉంటుంది, కొంచెం కూర్చో. ఏమ్మా దేవసేన, ఏమి వెనక కట్టప్ప ఉన్నాడు, చెప్పు దేవసేన, ఏమో చెప్పు. పైన మహేష్ మధ్య కుప్పి వేసినావు. హలో బాబు, కింద కూర్చోనా? కింద కూర్చో. హలో గ్రామస్తులు, నానా బాబు జోకర్ బ్రష్నారాయణ గారు, ఈ కుర్చీ తీసే బాబు, మళ్ళీ నీకు పాటలు వేస్తాము, సరేనా? ఆ సైకిల్ తీసుకో బాబు, సైకిల్ రామకృష్ణ. అవతార పురుష శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఓ అమ్మాయి కింద కూర్చోబోనా? వెళ్ళి కూర్చోబోనా, సైకిల్ తిరుగుతుంది, కింద కూర్చోబో, అటు కూర్చోబోమ్మా. మరి అదేవిధంగా మన ఎప్పటం గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు, అన్నగారు, అక్కగారు, మరి ఎందుకంటే మా బాబు మీరు ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా? ఎందుకు వస్తున్నారు? అదేవిధంగా చూడండి, కడప జిల్లా బద్వేల్ తాలూకా కన్నిమల్లైపల్లి గ్రామం అంటే చూడండి, బ్రహ్మేంద్ర స్వాముల వారు అంటే బ్రహ్మయ్య తాత మఠం అండి. బ్రహ్మయ్య తాత మఠము చూడండి, మా గురువు గారు రవీంద్రారెడ్డి, మేము చూడండి ప్రతి ఒక్క గ్రామంలో ఈ విధంగా 3 దినాల కార్యక్రమం పెడతాం. రాత్రి సరిగ్గా చూడలేదు మీరు ప్రోగ్రాం. ఈ రోజు మా యొక్క కార్యక్రమం, మా యొక్క సర్కస్, మా కష్టము మీరందరూ చూడాలన్నాయా. మరి ఎందుకంటే చూడండి, ఈ రోజు మీకు ఎవరికి నేనేం దుడ్లు సాయం చేయమని అడుగును. మన యూత్ అన్నయ్య గారుగానే వచ్చారు, ఎందుకంటే ఊర్లో వాళ్ళగానే వచ్చారు. ఈడు అయిపోయినాక ఆదివారం చౌడమ్మ గుడి దగ్గర పెడుతున్నామండి. చూడండి అక్కడ వేస్తాం ప్రోగ్రాం ఊర్లో. మరి ఎందుకంటే ఈ యొక్క గేరు వాళ్ళకన్నా నమ్ముకొని మరి ఇక్కడ వేసాం ప్రోగ్రాం. రాత్రి మీరు సరిగ్గా చూడలే. ఈ రోజు మా కష్టం ఏంటో మీరు అందరూ చూడాలి లాస్ట్ వరకు. ఇప్పుడు ఒక జస్ట్ 15 నిమిషాలు మాత్రమే బ్రేకు లేని పైన చూడండి, బ్రేకు లేని సైకిల్ పైన సర్కస్ ఉంటుంది. మరి అన్నగారు, అక్కగారు, చిన్నలు, పెద్దలు అందరూ మా ప్రోగ్రాం లాస్ట్ వరకు చూడాలి. మరి స్టార్ట్, గట్టిగా చేతులు కొట్టాలా. బ్రహ్మయ్య తాత పేరు తరపున గట్టిగా చేతులు కొట్టాలి. పెద్దయ్యప్ప నువ్వు కొంచెం కూర్చో, సైకిల్ బ్రేకులు లేవు, మేము సైకిల్ దొక్కుతుంటాం, నువ్వు మధ్యలో రావద్దు, సరేనా? కూర్చోనా? కూర్చో పెద్దయ్యప్ప. సైకిల్కి బ్రేకులు లేవు పెద్దయ్యప్ప. బాబు తమ్ముడు కొంచెం వెనక్కి పడినామా, ఈ పక్క రాత్రి ప్లేస్ లేదు సరిగ్గా. మరి సైకిల్ మీరు దొక్కుతారు, మేము దొక్కుతాము. లాస్ట్ కి ఈ కాలంలో ఆడిపిట్టగానే సైకిల్ దొక్కుతాది. టైర్లు, హ్యాండిల్, సీటు బారు తప్ప సైకిల్ మొత్తం పైకెత్తి నిలబెట్టి చూపించాడు. గట్టిగా చేతులు కొట్టాల తమ్ముళ్ళు. బ్రహ్మయ్య తాత పేరు తరపున బ్రహ్మయ్య తాత పాటలతో 15 నిమిషాలు భారీగా సర్కస్ ఉంటుంది. రెడీ, క్లాప్స్, గట్టిగా చేతులు కొట్టాలా. కింద రాళ్ళు ఉన్నాయి చూసుకో. సైకిల్ పెట్టి కాళ్ళ పైన ముందర టైరు, గుండెల పైన వెనక టైరు పెట్టి బ్యాలెన్స్ చేస్తాం. నువ్వు 7 మంది పిల్లవాళ్ళు రావాల తమ్ముళ్ళు. రాత్రి 2 అబ్బాయిలు మాత్రమే ఎత్తుకొని చూపించాం. రన్నన్న. అబ్బో అబ్బో ఏం హుషారున్నారు అంతా. థ్యాంక్స్ తమ్ముడు. ఇక్కడ రన్నన్న. 7 మంది చాలు, 7 మంది చాలు. మళ్ళా జోకర్ చేతికి లాస్ట్ 4. హలో, కాలు చక్కగా చెప్పుకో తమ్ముడు. మేము చెప్పేదాకా లేయకూడదు, కదలకూడదు, బాగుపడుకోవాలా. మరి 4 పిల్లవాళ్ళు ఏ విధంగా పడుకోబెట్టాం. మరి చూడండి, 4 పిల్లవాళ్ళకి సైకిల్ టచ్ కాకుండా 4 అబ్బాయిల పైన సర్కస్ చేస్తున్నాడు. రెడీ, క్లాప్స్, గట్టిగా చేతులు కొట్టాల తమ్ముళ్ళు. జోకర్ ఉన్నాడు, ఇంకా చిన్న పిల్లలు 2 పిల్లలు పిలుచుకో. తర్వాత చిన్న పిల్లలు నువ్వు రా తమ్ముడు. రెడీ, స్టార్ట్, గట్టిగా చేతులు కొట్టాలా.
మనిషి చుండి ఒక కత్తిరి టైపు ఏ విధంగా ఉంటే రెండు కాళ్ళు రివర్స్ గా పెట్టి బ్యాలెన్స్ చేస్తున్నాడు నలుగురు పిల్లవాళ్ళ పైన క్లాప్స్ గట్టిగా చేతులు కొట్టాలా तुम्हारे बोल के नाम पे चलती है दुनिया पार लगेगा बोल के सहारे बोल के नाम के लगा ले तू भी कम फिर भूल जाएगा तू सारे जिंदगी बेगम तुझे देंगे बोले दर्शन साक्षात सामने जैसे हनुमान जी को दिए श्री राम ने बोले की भक्ति में मिल के सारे आज बोले हर हर महादेव महाकाल बम बोले बम बोले बम बोले बम बोले बम बोले సైకిల్ వదిలి పోయి నిలబడు. రెడీ కొట్టాల గట్టిగా చేతులు కొట్టాలా నలుగురు అబ్బాయిలతో పెట్టి చునక వాళ్ళతో పట్టి సైకిల్ పెడలు భూమి కానిచ్చి నేల మీద ఒక మనిషికి వాలి చూపించాడండి పనుకో పనుకో తమ్ముడు నువ్వేం లేదులే పనుకో शिव शंभू शिव शंकर